హనుమ అనుకుంటారు మా అమ్మ ఎలా ఉంటుందో తెలుసా, ఉష్ణార్ధితాంసానుసృతాస్రకంఠీం. మా అమ్మ రాముడు కనపడలేదని వీళ్ళందరూ ఇలా భోగాలు అనుభవిస్తుంటే నా తల్లి ఎక్కడో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఏడిచి 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 వెచ్చటి కన్నీరు పయ్యద మీద పడి ఆమె పవిటంతా తడిసిపోయి ఉంటుంది. పురావరార్హోత్తమ నిష్కంఠీం. రాముడు మెడలో ఆమెకి బహుమానంగా ఇచ్చిన గొప్ప పతకం ఒకటి ఉంది. ఆ పతకం ఆవిడ మెడలో వేసుకుంటుంది. ఎందుకంటే ఇది రాముడు కట్టిన పతకం అని చెప్పి మెడలో వేసుకుంటుంది. కానీ ఇప్పుడు రాముడు పక్కన లేడు కదూ, ఆ పతకం తన మెడలో ఉంటే తాను అందంగా రాముడి కోసం కనపడాలి. వీడున్న చోట ఈ పతకం ఎందుకని పెట్టుకోదు మా తల్లి. ఏమి అద్భుతమైన ఆలోచన అండి, ఎంత పవిత్రమైన ఆలోచన. పరిచయం ఉందా సీతమ్మతో? ఎప్పుడైనా చూశారా? కానీ మనసులో రామచంద్రమూర్తి ఇల్లాలంటే ఎలా భావన చేస్తున్నారో చూడండి. పురావరార్హోత్తమ నిష్కంఠీం సుజాత పక్ష్మామభిరక్త కంఠీం. మా తల్లి ఎంత అందమైనటువంటి కనుల సౌందర్యంతో ఉంటుంది. వనే ప్రవృత్తామివ నీలకంఠీం. ఆగమ విపిన మయూరీం కదూ ఆ తల్లి. అందుకని ఆమె వనములో తిరుగాడుతున్నటువంటి నెమలిలా ఉంటుంది. వనే ప్రవృత్తామివ నీలకంఠీం అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. విదియనాటి చంద్రబింబం శుక్లపక్షంలో ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప కనపడదు. మా అమ్మని సీతమ్మ అని ఎంతో ప్రయత్నంగా చూస్తే తప్ప అర్థం కాదు. అలా ఏడుస్తూ ఉంటుంది నా తల్లి, ఎక్కడో ఉంది. అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం. బంగారు తీగకి మట్టి పట్టేసింది అనుకోండి, అది బంగారు తీగ అని ఎవరికీ తెలియదు ప్రకాశం. అలా అంతటి మహాపతివ్రత శోకమూర్తి అయి తనని తాను రక్షించుకోలేని దానిలా ఉంటుంది. పతి ఆజ్ఞ లేదని తనని తాను రక్షించుకోలేక కాదు. క్షతప్రరూఢామివ బాణరేఖాం. బాణం గుచ్చుకుని బయటికి తీసేసిన ములుకు విరిగిపోతే ఎలా బాధ ఉంటుందో అలా రావణుడు నశిస్తాడు, రాముడు వస్తాడని నమ్మకం ఉన్నా వాడు అంటున్న మాటలు మనసులో గుచ్చుకుని మా తల్లి అంత బాధపడుతుంటుంది. క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. నల్లటి మబ్బొచ్చి వర్షం కురుస్తుంది అనుకోగా పెద్ద గాలొచ్చి కొట్టేస్తే పక్కకెళ్ళిపోయిన మబ్బు ఎలా ఉంటుందో అలా ఇంకైపోతోంది వనవాసం, అమ్మయ్య అంతఃపురానికి వెళ్ళిపోతామని చెప్పి సంతోషపడుతున్న సీతమ్మ యొక్క ఆశల మీద నీళ్లు చల్లి అకస్మాత్తుగా సీతాపహరణం జరిగి రావణాసురుడి చేత బందీకృతైన సీతమ్మ తల్లి యొక్క మనసు వెంపర్లాటలో అలా ఉంటుంది మా అమ్మ. అది అభివ్యక్తమై మా అమ్మ శోకమూర్తి అయి ఎక్కడో కూర్చుని ఉంటుంది. ఎంత పవిత్ర భావన! ఆ తల్లి గురించి ఎలా భావన చేశారో అలాగే సాక్షాత్కరించింది ఆయనకి అని. మా అమ్మ ఇలా ఉంటుందని వెతికారు వెతికారు వెతికారు, ఇక్కడ ఎక్కడా కనపట్టలేదనుకున్నారు. తిన్నగా రావణాసురుడి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. విభీషణుడు, మహాపార్శ్వుడు, కుంభకర్ణుడు, వీళ్ళందరి భవనాలు అయిపోయాయి. ఉత్తమం రాక్షసావాసం హనుమాన్ బలోజయన్ అససాదాద లక్ష్మీ వాన్ రాక్షసేంద్ర నివేశనం. రావణాంతఃపురానికి వెడితే బోలెడన్ని కక్ష్యలు. బయట కక్షల్లో ఏనుగుల మీద గుర్రాల మీద పహరా కాస్తూ విచ్చుకత్తులు పట్టుకుని లోపల రావణుడు నిద్రపోతున్నాడు. ఎవరు వస్తారో ఉపద్రవానికి, అందుకని విచ్చుకత్తులు పట్టుకుని పహరా కాస్తున్నారు. లోపలికి వెళ్లే కొద్దీ శబ్దం తగ్గిపోతోంది. పువ్వులు కట్టేవాళ్ళు, చందనం తీసేవాళ్ళు, మందంగా వీణ వాయించేవాళ్ళు ఆ లోపల ఎక్కడో పడుకున్నాడు. అక్కడ దాకా వెళ్ళి చూశారు, పుష్పక విమానం కనపడింది. ఓ ఇది గొప్ప పుష్పక విమానమనా? పుష్పక విమానం వంక చూశారు. గృహాణి నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. ఇది సౌందర్యం అంటే. ఆ పుష్పక విమానంలో బోలెడన్ని గదులున్నాయి, బోలెడన్ని ఇళ్ళున్నాయి. కానీ అవన్నీ కూడా ఒక్క దాంట్లో కూడా ఏ దోషం లేదు. ఇన్ని సంపదలో సమకూర్చబడి ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ కూడా దేవతల యొక్క ఆరాధన జరుగుతోంది. దేవతలు కూడా చూసి సంతోషించేటట్టుగా ఉంది ఆ విమానం అంతా కూడా. అటువంటి విమానాన్ని చూశారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. వెళ్ళి చూస్తే సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం.
అక్కడ బంగారానికి వైఢూర్యాలు పొదగబడినటువంటి కిటికీలు ఉన్నాయి. ఒక్క కిటికీ వంక చూస్తేట ఇక ఇలా కన్ను తిప్పట్టు అక్కడే కూర్చోవడమే దాన్ని చూస్తూ. అది సౌందర్యం లంకది. అందుకే సవీష్మజాలం బలవాం దదర్శ. అది ఎలా ఉందంటేట ఆకాశంలో నల్లటి మబ్బు పట్టి సన్నటి వాన కురుస్తుంటే దాని కింద నుంచి పక్షుల బారు ఎగిరితే ఎంత అందంగా ఉంటుందో, బంగారానికి వైఢూర్యాలు పొదిగి దానికి అలంకారం చేసిన జాలు అలా ఉందిట. ఒక కిటికీ పరద అలా ఉంటుంది రావణాసురుడి మందిరంలో. అది చూడ్డానికి హనుమకి చాలా బలం కావలసి వచ్చింది అన్నారు మహర్షి. సవీష్మజాలం బలవాం దదర్శ. బలం ఎందుకంటే చూడ్డానికి అంటే అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోకుండా ఇది కాదు నాకు కావలసింది సీతమ్మ అని కళ్ళు తిప్పుకోవడానికి బలం కావాల్సి వచ్చింది. అది లంక సౌందర్యం. ఇక అసలు ఆ లంకా సౌందర్యం ఎలా ఉంటుందో మీరు ఊహించండి. అది తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష దర్శనం తతస్తతస్తుల్య విశేష దర్శనం. దాన్ని అపారమైనటువంటి తపస్సు చేసి కుబేరుడు సంపాదించాడు. ఆ కుబేరుణ్ణి ఓడించి పరాక్రమంతో రావణుడు తెచ్చాడు. దాని గొప్పతనం ఏమిటంటే అందులో కూర్చుని మనస్సుతో సంకల్పం చేస్తే చాలు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అందులో ఉన్నటువంటి విశేషాలు చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అన్ని విశేషాలతో ఉంది. అసలు రావణాసురుడు నిద్రపోయి కిందకి దిగిన తరువాత తిరిగేటటువంటి తివాచీ ఒకటి ఉంది. తివాచీ ఒకటి ఎంత గొప్పగా ఉందన్నారంటే మహర్షి, మహీకృత పర్వతరాజిపూర్ణా శైలాకృతా వృక్షవితానపూర్ణా వృక్షాకృతా పుష్పవితానపూర్ణా పుష్పంకృతం కేసరపత్రపూర్ణం. ఈ భూమినంతటినీ కూడా తివాచీ మీద చిత్రించారట. ఆ భూమిలో ఉన్నటువంటి పర్వతాలన్నింటినీ చిత్రించారట. పర్వతాల మీద చెట్లన్నీ చిత్రించారట. చెట్లకున్న పువ్వులన్నీ చిత్రించారట. పువ్వులకున్న కేసరాలన్నీ చిత్రించారట ఒక్క తివాచీ మీద. ఎంత అద్భుతం నిజంగా. ఒక తివాచీ ఎలా ఉంటే ఓ కిటికీ పరద అలా ఉంటే లంక ఎలా ఉంటుంది, అలా అంత అద్భుతంగా ఉందిట ఆ లంకాపట్టణం, ఆ పుష్పక విమానం. నియుజ్యమానాస్తు గజాస్సు హస్తా సకేశరాశ్చోత్పలపత్రహస్తా బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా. అక్కడ లక్ష్మీదేవి యొక్క బంగారు ప్రతిమ ఉంది. రెండు పక్కల ఏనుగులు కనక కుంభములను పట్టుకొని పద్మకించిల్కములతో అభిషేకం చేస్తున్నాయి. అంత అద్భుతమైన లక్ష్మీదేవికి ప్రతిరోజు నమస్కారం చేస్తాడు. ఇది సౌందర్యం. అక్కడ వరకు బాగుంది. లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణకచితై స్థాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం. కానీ ఆ లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? నా పక్కింటి వాడి భార్య, నా ఎదురింటి వాడి భార్య కూడా లక్ష్మీదేవే. గృహలక్ష్మి గృహే గృహే. అక్కడికి వెళ్ళి నమస్కారం పెడతాడు. తెల్లవారగానే అశోకవనానికి వెళ్ళి సీతమ్మని చూడకూడని చూపు చూస్తాడు. ఇక్కడ నమస్కారం పెట్టడం ఎందుకు, అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఎందుకు? చెప్పని సౌందర్యం. అలా బతక్కుస్మాను. ఇది మహర్షి యొక్క తీర్పు. కానీ ఎక్కడైనా పైకి చెప్తారా? చెప్పరు. దాటి లోపలికి వెళ్ళారు. రావణాసురుడు నిద్రపోతున్నటువంటి గది కనపడింది. అక్కడికి వెడితే మహర్షి ఒక దీపాన్ని వర్ణించారు. అసలు అది వాల్మీకి మహర్షికి తప్ప అన్యులకు సాధ్యం కాదు. ఏమి సౌందర్యం అండి. గోడకి కాగడా పెట్టారు ఇలాగా. ఆ కాగడా వెలుగుతోంది. అది ఇలా కదలదట. ఎందుకు కదలదంటే ఇలా కదిలిందనుకోండి, నిద్రపోతున్న రావణాసురుడి కళ్ళ మీద జ్యోతి ఇలా కదిలిందనుకోండి, వాడి కోపం వచ్చి ఇలా చూస్తే కాలుతున్నది కాలిపోతుంది. అందుకని కదలదు, అలాగే కాలుతోందట. మహర్షి అన్నారు, ప్రజ్ఞాయిత మివాపశ్యన్ ప్రదీప్తాం తత్ర కాంచనాన్ ధూర్తామిహ మహాధూర్తై దేవనేన పరాజితాం అన్నారు. ఎక్కడి ఉపమానం! ఆ కాగడ అలా వెలుగుతుంటే ఎలా ఉందంటేట, జూదమాడడానికి వెళ్ళిన వాళ్ళు తన దగ్గరున్నదంతా పోగొట్టేసుకుని ఇంటికి పోవడానికి ఇంకా మనసు రాక, అయ్యో ఉన్నదంతా ఊడ్చిపెట్టేశాం ఇంకెందుకురా ఈ ఆటని వెళ్ళట్ట. నీ దగ్గర ఏం లేదా, తప్పుకో అంటారు. నిర్దాక్షిణ్యం అక్కడ. వాడు పక్కకి పోతాడు. మన ముగ్గురం ముక్కలేసుకుందాం అనేదో పంచి పెట్టుకుంటూ ఉంటారు. వీడు వెళ్ళిపోవచ్చుగా ఇంటికి. వెళ్లకుండా ఇలా పక్కన కూర్చుని పక్కవాడి ముక్కల్లోకి ఇలా కళ్ళు విప్పి ధూర్తుడు ఓడిపోయినా చూస్తున్నట్టుగా కాగడ అలా వెలుగుతోందట కదలకుండా. పడుకున్నవాడు ఎటువంటి వాడో ఉపమానం అలా ఉండాలి. ప్రజ్ఞాయిత వివాపస్యన్ ప్రదీప్తాం తత్ర కాంచనాన్ ధూర్తామిహ మహాధూర్తై దేవనేన పరాజితాన్ దీపానంచ ప్రకాశేన తేజసా రావణస్య చ అర్చిర్భిర్భూషణానాంచ ప్రదీప్తేత్యభ్యమన్యత అన్నారు.
3 రకాలు మంటలు కలిసి ఒక మంటగా మండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ మందిరం ఆయన పడుకున్నది. ఎందుకని అంటే, ఒకటి అక్కడ అనేకమైనటువంటి బంగారు వికారములు ఉన్నాయి, ఎన్నో స్తంభాలు బంగారంతో చేయబడ్డాయి, అందులోంచి వస్తున్నటువంటి కాంతి రావణాసురుడి యొక్క రోమ కూపములలోంచి ఆయన తపశ్శక్తి వలన వస్తున్నటువంటి కాంతి పైకి కొడుతోంది. ఆ కాంతి అవతల మిగిలిన వాళ్ళు కింద పడుకున్న వాళ్ళలోంచి వస్తున్నటువంటి తేజస్సు, వాళ్ళేం సామాన్యులు కారు, వాళ్ళలోంచి వస్తున్న కాంతి, ఈ కాగడాల కాంతి, ఇన్నీ కలిపి ఒక పెద్ద అగ్నిహోత్రం పుట్టి భవనం కాలిపోతోందా అన్నట్టుగా ఉందిట. అన్ని వింత కాంతులు వస్తున్నాయిట ఆ భవనంలో. అన్ని వింత కాంతులు వస్తుంటే అక్కడ పడుకుని ఉన్నారు ఎందరో ఆడవాళ్ళు. ఎలా ఉన్నారంటేట, అన్యోన్య భుజ సూత్రేణ స్త్రీమాల గ్రడితా హిస మాలేవ గ్రడితా సూత్రే శుశుభే మత్త షట్పద అంటారు. ఇంతమంది ఆడవాళ్లతో రమించి ఉన్నాడు. వాళ్ళందరూ పడుకుంటే ఎవరి చెయ్యేదో ఎవరి కాలేదో తెలియదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు చేతులు వేసుకు పడుకున్నారు. ఎందుకని అంటే, అన్యా కమలపత్రాక్షి పూర్ణేందు సదృశానన అన్యా మాలింగ శుశ్రోణి ప్రసుప్తా మత విహ్వల. వాళ్ళు రావణాసురుడి చేత భోగింపబడి బడలి నిద్రపోతూ ఇంకా రావణుణ్ణి కౌగిలించుకొని పడుకున్నామనుకుని పక్కనున్నటువంటి స్త్రీని చుంబిస్తూ పడుకున్నారట. అలా పడుకుంటే అందరూ కూడా చేతులు చేతులు కలిసిపోయి ఎవరి చెయ్యి ఏదో తెలియక ఒక పెద్ద మాల కట్టినట్టు పడుకున్నారట. ఇంతమంది నిద్రపోతున్నారు. ఒకటి వేణువం, ఒకటి మృదంగం, ఒకటి వీణ అలా కౌగిలించుకొని పడుకుంది. ఇక్కడ ఒక గొప్ప సౌందర్యం మీరు చూడాలి. ఒక ఆబోతు ఆవులతో రమించి పడుకుంటే పశువు కాబట్టి చెల్లింది. లోకములను పరిపాలిస్తున్న వాణ్ణి అని చెప్పినవాడు అలా పడుకోవడం ఎంత అసహ్యకరమైన విషయమో సుందరకాండలో పైకి సౌందర్యం, ఆంతరముగా రావణుడి శీల భ్రష్టత్వం దాన్ని ఆవిష్కరిస్తుంది. పోనీ ఆ వచ్చి కింద నేల మీద నిద్రపోతున్న వాళ్ళు సామాన్యులు కారు. నచాకులీనా నచహీన రూపా నదక్షిణానా నుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ. వాళ్ళందరూ ఉత్తమమైన జన్మలు కానివారు కాదు. రావణుడు బలవంతంగా తెచ్చిన వాళ్ళు కాదు. రావణుని మోహించి తమంత తాము వచ్చినవారు. ఇంతకుముందు వివాహమైన వారు కాదు. అన్యపురుషుల యందు వాడికి అనురక్తలైనటువంటి వారు కాదు. అటువంటి వాళ్ళు అంతమంది వచ్చి ఆయనతో క్రీడించి పడుకుని ఉన్నారు. వీళ్ళు సీతమ్మ కాదు. మహర్షి ఒక అద్భుతమైన మాట అంటారు, పక్కవారి బట్ట యువతల వారు మీద వేసుకున్నారంటారు. అంటే వారి ఒంటి మీద బట్ట వారి ఒంటి మీద లేదని వేరే చెప్పాలా? అంటే ఎంత అసహ్యకరమైన స్థితి అక్కడ ఉంది. కానీ సీతమ్మని వెతకాలా వద్దా? అందుకని ఒక్కొక్కరిని చూస్తున్నారు. ఈమె సీతమ్మ కాదు, మా తల్లి ఇలా ఉండదు అనుకుంటూ వెళ్ళారు. తాసాం ఏకాంత విన్యస్తే శయనాం చయనే శుభే దదర్శ రూప సంపన్నామపరాస కపిస్ప్రియం. ఒక చోట ఏకాంతంగా హంసతూలికా తల్పం మీద మహాసౌందర్య రాశి అయినటువంటి ఒక స్త్రీ వేరుగా పరమ గౌరవంగా పడుకుని నిద్రపోతోంది. చూశారు. ఓ, వీళ్ళల్లా పడుకోలేదు, ఒక్కతే దూరంగా పడుకుంది. ఇంత కాంతి, ఇంత తేజస్సు, ఇంత శోభతో ఉంది. ఈమెయే నా తల్లి సీతమ్మ. ఆనందపడిపోయారంతే. ఆనందపడిపోయి ఒక్కసారి అది తట్టుకోలేక స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. ఆ హనుమ పరమ సంతోషంతో చుచుంబపుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. గంతులేసేశారు. అస్ఫోటయామా సచుచుంబపుచ్చం. భుజాలు ఇలా ఇలా కొట్టేసుకున్నారట. ఆనందం. చుచుంబపుచ్చం, తోక తీసి ఇలా ముద్దు పెట్టేసుకున్నారట. సౌందర్యలహరిలో సౌందర్యం అంటే ఏమిటో తెలుసా? ముద్దు పెట్టుకున్నాడు అనడానికి వాల్మీకి మహర్షి వేసినటువంటి మాట. చుచుంబ అనాలనుకోండి, ముద్దు పెట్టుకుంటే పెదవులు ఎలా ముందుకు వస్తాయో అలాగే రావాలి. ఇప్పుడు ప్రయత్నించకండి. చుచుంబ పుచ్చం, ఆ తోక చివరిని ముద్దు పెట్టేసుకున్నారట. సంతోషం, నాకు సీతమ్మ దర్శనం అయిపోయింది. అందుకని అస్ఫోటయామా సచుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ. సంతోషంతో గంతులేసేశారు, నాట్యం చేసేశారు. స్తంభానరోహాత్, స్తంభాలు ఎక్కేశారు. నిపపాత భూమౌ, కిందకి దూకేశారు. వాల్మీకి మహర్షి అన్నారు, నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. కోతి బుద్ధి బయట పెట్టాడన్నారు. మహర్షికి ఏం రాగద్వేషాలు ఉండవు, ఆమె మండోదరి. సీతమ్మలా ఉంది. కానీ ఇక్కడ సౌందర్యం ఏమిటి?
తనని కట్టుకున్న ఇల్లాలు పట్టమహిషి అక్కడ అలా పడుకునుంది, ఈయన ఇలా పడుకున్నాడు. ఎంత దుర్మార్గమైనటువంటి నడవడి కలిగిన వాడు. స్తంభం మీదకెక్కి చూస్తున్నారు రావణాసురుణ్ణి. పాలసముద్రాన్ని మధించినప్పుడు వచ్చినటువంటి నురుగు ఎలా ఉంటుందో అటువంటి ఆస్తరణ, వజ్రవైఢూర్యాలతో నిర్మింపబడినటువంటి పాదపీఠం, దాని మీద మెత్తటి పరుపు మీద పడుకుని ఉన్నాడు. నిద్రపోతున్నాడేమో, ఒకటే తల ఉంది. అప్పుడు 10 తలలతో ఉండడు, ఒక తలతో ఉంటాడు. ఆ ఒక తలతో ఉన్నప్పుడు ముక్తామడి విచిత్రేణ కాంచనేన విరాజితాన్ మకుటేనా పవృత్తేనా కుండలో జ్వలితాననం అంటారు మహర్షి. ఆ ముత్యాలతో చెయ్యబడినటువంటి ఆ కిరీటం కొద్దిగా ఇలా పక్కకి ఒరిగింది, ఆ తలగడ మీద తల పెట్టుకుని నిద్రపోతుంటే. ఆ కుండలములు చెవులకు పెట్టుకున్నవి మాత్రం కాంతులు మెరిసిపోతున్నాయి. రోమకూపాల్లోంచి వస్తున్నటువంటి కాంతి చేత కొట్టబడ్డారా అన్నట్టుగా దగ్గరికి వెళ్ళలేక నిద్రపోతున్న రావణుడి తేజస్సది. ఒక స్తంభం ఎక్కి జాగ్రత్తగా చూశారు హనుమ. అంటే ఎంతటి దుర్రీచ్యుడో చూడండి, ఎంతటి తపశ్శక్తి సంపన్నుడో. అలా పడుకుంటే మహర్షి అన్నారు, ఎలా ఉన్నాడంటే తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమకుండలం లోహితాక్షం మహాబాహుం మహారజతవాసనం ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాం సౌ విష్ణుచక్ర పరీక్షితౌ పీనౌ సమసుజాతాం సౌ సంగతౌ బలసంయుతౌ సులక్షణరకాంగుష్టౌ స్వంగుళీతలలక్షిషౌ మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితో యంతే ప్రసుప్తమివ కుంజరం సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్త శైనీ శుభ్రే పంచశీర్షా విగోరగౌ. ఎన్ని శ్లోకాలు వేసేశారు. తస్మిన్ జీమూత సంకాశం, నల్లటి మబ్బొచ్చి పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట. ప్రదీప్తోత్తమ కుండలం, కుండలములు ప్రకాశిస్తున్నాయి చెవులకి. లోహితాక్షం, బాగా ఆ పదార్థాన్ని సేవించి పడుకున్నాడేమో, కన్నుల రెప్ప మధ్యలోంచి ఎర్రటి కాంతి కొడుతోంది. లోహితాక్షం మహాబాహుం, పెద్ద పెద్ద చేతులు. మహారజతవాసనం, బంగారు బట్ట కనకచేలం కట్టుకున్నాడు, కట్టుకుని పడుకునున్నాడు. ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాం సౌ విష్ణుచక్ర పరీక్షితౌ. నిద్రలేస్తే చూపిస్తాట అందరికీ. ఉత్తరీయం ఇలా తీసి, రే ఈ దెబ్బ ఏమిటో తెలుసా, దేవతలతో యుద్ధం చేసినప్పుడు ఐరావతం కుమ్మింది, దాని దంతం ఇక్కడ తెగిందిరా, ఇది ఆ దెబ్బ అంటట. ఇలా చూపించి, ఇదేమిటో తెలుసా, విష్ణువు చక్రం పెట్టి కొడితే ఇదిగో కొద్దిగా తెగింది ఇక్కడ, అది మత్స అంటట. అటువంటి యోధుడు. వీరహత్య కూడా జరిగింది కాబట్టి అన్ని శివలింగాలు ప్రతిష్ఠించారు రామచంద్రమూర్తి. అంతటి మహాయోధుడు. ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ. కాలు మీదో దెబ్బ చూపిస్తాట, ఇదేమిటో తెలుసా, ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే ఇక్కడ తెగింది, ఇది వచ్చేసావా మచ్చబడింది అంటట. అయితే ఇది బాగుంది వినడానికి, రావణాసురుడు ఎంత యోధుడో అనిపిస్తుంది. కానీ వాళ్ళందరూ ఎవరు? లోకపాలకులు, వాళ్ళ ధర్మాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు. ఇది పంజాగుట్ట పోలీసులు కొట్టిన దెబ్బ, ఇది అంబర్పేట పోలీసులు కొట్టిన దెబ్బ, ఇది ఖైరతాబాద్ పోలీసులు కొట్టిన దెబ్బ అన్నాడు అనుకోండి. ఎందుకు కొట్టారు పోలీసులు? అన్ని పోలీస్ స్టేషన్లలో కొట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అప్పుడు వాడు ఎవరై ఉంటాడు? విష్ణువు ఎవరిని కొడతారు, ఇంద్రుడు ఎవరిని కొడతారు? అలాంటి దెబ్బలన్నీ ఐరావతం ఎందుకు పొడిచింది నిన్ను? ఈ దెబ్బలన్నీ ఒంటి మీద ఎందుకున్నాయి అంటే ఆ మాట వాల్మీకి మహర్షి చెప్పారా? చెప్పరు, నాబోటిగాడు చెప్తాడు. ఇది సౌందర్యం. కాబట్టి ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాం సౌ విష్ణుచక్ర పరీక్షితౌ పీనౌ సమసుజాతాం సౌ సంహతౌ బలసంయుతౌ సులక్షణరకాంగుష్టౌ స్వంగుళీతలలక్షితౌ. ఆ భుజములు బాగా బలిసి ఉన్నాయిట. ఇక్కడ చూస్తే గుండ్రంగా ఉండి సొట్టలు పడి ఉన్నాయిట. అబ్బా ఏమి భుజాలు రా అనిపిస్తుంది. అటువంటి భుజాలు. ఈ 5 వేళ్ళు చూస్తే గోళ్ళు ఎర్రటి కాంతులతో సమంగా పెరిగి ఉన్నాయిట. లక్ష్మీ కళ ఉట్టి పడిపోతోంది ఆ వేళ్లల్లో. అటువంటి వేళ్లతో ఉన్నాడు. మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితో యాంతే ప్రసుప్త వివకుంజరం. మాషరాశ ప్రతీకాశం, మినువులు తీసుకొచ్చి పెద్ద రాశి పోస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నట్టు. మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్. అనుకోకుండా అటు వెళ్ళాడు. నా జీవితంలో ఒకసారి అలా జరిగింది. నేను ఏదో పని మీద చెట్లల్లోకి వెళ్ళాను. చెట్లల్లోకి వెడితే ముందు నాకు తెలియలేదు, కానీ కాసేపు ఆగిన తర్వాత ఏదో కదిలినట్టు అనిపించింది. ఏమిట్రా కదిలినట్టు అనిపించింది అని చూసేటప్పటికి అది తోక.
దాన్ని బట్టి ఇలా తిప్పి చూస్తే ఇంచుమించు ఒక 10 అడుగుల పాము. ఏమి నా భాగ్యమో తెలియదు కానీ తలెత్తలేదు, ఆకుల్లో పడుకున్నది. నేను వెంటనే వెళ్ళిన పని ఆపేసి వెనక్కి వెళ్ళిపోయాను. కానీ నిశ్వసంతం భుజంగవత్, నిద్రపోతున్న పాము అది. కానీ నాకు 3 రోజులు మళ్ళీ ఆఫీస్ క్యాబిన్లోకి వెళ్ళడానికి భయం వేసేది. ఏమో అది ఎక్కడుందో, అది నన్ను చూసిందేమో. అది నిద్రపోతున్నదాన్ని నేను చూసా, పడుకున్నదాన్ని చూసినా అది నన్ను చూసిందేమో అని భయం ఎలా ఉంటుందో, రావణుడు నిద్రపోతున్నా వాడు కానీ చూశాడేమో అంటే అలా ఉంటుంది. అది మహర్షి చెప్పడం సౌందర్యం. కాబట్టి మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితోయాంతే, గంగలో స్నానం చేసి వస్తున్న ఏనుగులో ఉన్నాడు. అంటే పడుకున్నాడు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాడు. లేచాడా దుమ్ము మోసుకుంటాడు, మళ్ళీ ఎవరి మీదకో యుద్ధానికి వెడతాడు, ఎక్కడో లోకనాశనం చేస్తాడు, ఎవరినో ఎత్తుకొస్తాడు, ఏదో ఇబ్బంది పెడతాడు, లేకపోతే ప్రశాంతత ఉండదు వాడికి. కాబట్టి గాంగే మహతితోయాంతే ప్రసుప్తమివ కుంజరం, నిద్రపోతున్న ఏనుగు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అక్కడతో సరిపోలేదు. సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్త శైనీ శుభ్రే పంచశీర్షా వివోరగౌ. ఏనుగు యొక్క తొండం ఎలా ఉంటుందో ఈ చేతులు అలా ఉన్నాయి. ఈ వేళ్ళు చివర చూస్తే ఏదో చెయ్యిలా పెట్టుకుని నిద్రపోతున్నట్టు లేడు. 5 తలల పాములు 2 పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ఆయన రోమకూపాల్లోంచేస్తున్నటువంటి తేజస్సు చేత కొట్టబడ్డారా అన్నట్లుగా దగ్గరకి కూడా వెళ్ళలేక స్తంభం నుంచి చూసి తెల్లబోయారు. ఏమి తేజస్సు రాయి రావణాసురుడిది అని. అక్కడి నుంచి సీతమ్మ ఇక్కడ లేదు, వెతకాలి కదూ. అందుకని లంకాపట్టణం అంతా అన్వేషించేశారు, ఎక్కడా సీతమ్మ కనపడలేదు. నిస్పృహ కలిగి అనుకున్నారు, అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సబలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం. అందుకు చదువుతారు సుందరకాండ. మనిషి ఎప్పుడైనా సరే నిర్వేదాన్ని పొందాడా, దుఃఖాన్ని పొందాడా, శోకాన్ని పొందాడా, దాన్ని మించిన శత్రువు లేదు, ఆలోచన కూడా రాదు. మనిషి ఉత్సాహాన్ని పుంజుకొని సమస్య వచ్చినప్పుడు ఆలోచించాలి. అనిర్వేద శ్రియోమూలం, లక్ష్మి ఏర్పడడానికి కారణం శోకాన్ని విడిచిపెట్టడమే. అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక. అనిర్వేదము శోకాన్ని విడిచిపెట్టడమే సమస్తమైనటువంటి సుఖములను చేకూరుస్తుంది. కాబట్టి కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహా తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం. ఉత్సాహం పుంజుకుంటానన్నారు. మళ్ళీ లంకాపట్టణం అంతా తిరిగి వచ్చారు. చతురంగళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణంతఃపురే తస్మిన్ యంకపిర్నజగాయ సహ. 4 అంగుళాలు విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికేశానే. ఓ, నాకు అర్థమైంది. ఒంటి మీద బట్టలేని పరకాంతల్ని చూశాను, అందుకే నాకు ధర్మదోషం వచ్చింది, సీతమ్మ దర్శనం అవ్వలేదనుకున్నారు. మళ్ళీ వెంటనే అన్నారు, మనోహిహేతు సర్వేషామింద్రియాణం ప్రవర్తనే శుభాశుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. తప్పిపోయింది ఆడది. ఆడవాళ్లలో కాకపోతే ఎక్కడ వెతుకుతాను? వాళ్ళని వెతికాను, వాళ్ళ ఒంటి మీద బట్టలేదు, నా మనస్సే వికారం పొందలేదు, నాకేమీ జ్ఞాపకం లేదు. సీతమ్మ కాదన్నాను, బయటకు వచ్చాను, నాకు దోషం లేదు, నా మనసు ప్రతిస్పందించలేదు కాబట్టి నాకు దోషం అంటలేదన్నారు. కానీ సీతమ్మ కనపడలేదు. విపరీతమైన దుఃఖం పొందారు. ఏమో సీతమ్మని రావణాసురుడు అపహరించి తీసుకొస్తున్నప్పుడు నా తల్లి ఆ గింజుకోవడంలో సముద్రంలో పడిపోయి ప్రాణాలు విడిచిపెట్టిందో, రావణాసురుడు బంధీకృతని చేసి ఆ తల్లిని బాధ పెట్టినప్పుడు ఇక జీవితంలో తట్టుకోలేక కష్టాల్ని ఓర్చుకోలేక తనంత తాను శరీరం విడిచిపెట్టిందో, తనకి లొంగలేదని రావణాసురుడే భక్షించాడో, పక్కనున్నటువంటి రాక్షస స్త్రీలు తినేశారో, అయ్యో నా తల్లి శరీరంతో ఉండదు, లేదా ఎవరికీ కనపడకుండా చిలకని పంజరంలో పెట్టినట్టు అంతఃపురంలో ఎక్కడో బంధీకృతురాల్ని చేసి ఉంటాడు. సీతమ్మ పరిస్థితి చూస్తే బహుశా శరీరంతో లేదు. ఇప్పుడు నేను తిరిగి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టలేకపోయాను. సీతమ్మ ప్రాణాలతో లేదన్న మాట చెప్పగానే ఆవలి ఒడ్డున శుభవార్త కోసం ఎదురు చూస్తున్నటువంటి వానరులందరూ ప్రాణాలు విడిచిపెడతారు. అంగదుడు విడిచిపెడతాడు, జాంబవంతుడు విడిచిపెడతాడు, రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, వానరజాతి అవతల కౌసల్య, సుమిత్ర, కైకేయి, భరత, శత్రుఘ్నులు, ఇంతమంది 2 జాతులు వానరజాతి నరజాతి ప్రాణములు విడిచిపెట్టేస్తారు. ఇటువంటి అశుభవార్త వెళ్ళి చెప్పవలసిన అవసరమేముంది? వెళ్ళను, చెప్పను, ఇక్కడే కూర్చుంటాను. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హదృష్ట్వా జనకాత్మజాం. ఇక్కడే వానప్రస్థుడినై చేతులు చాపు కూర్చుంటా. చేతిలో ఏదైనా పడిందా తింటాను, పడలేదా ఉండిపోతాను. ప్రాణాలు పోయే వెనక్కి వెళ్ళను, అశుభవార్త చెప్పను. శోకం వచ్చిన వాడు లొంగిపోతారని చెప్పినటువంటి హనుమకే శోకం వస్తే ఏకంగా తన విషయం కాదు, 2 జాతులే మరణిస్తాయని తీర్మానం చేసి పారేశారు. శోకం అన్నది మనసులోకి రావాలి, కానీ మనిషిని ఎంత కుంగ తీసేస్తుందో చూడండి. ఇన్ని మాటలని కూర్చున్నారు.
జ్ఞాపకానికి వచ్చింది. ఓ, నేను బయలుదేరేటప్పుడు నా తల్లికి నమస్కారం చెయ్యలేదు. ఇదిగో ఎక్కడో ఉంది మా తల్లి సీతమ్మ. ఆనాడు జనక మహారాజు గారు సీతమ్మని కూతురుగా పొందుదామని ప్రయత్నం చేస్తే కూతురుగా దొరికిందా? యజ్ఞం చేద్దామని ఆయన భూమిని దున్నుతూ ఉంటే నాగేటి చాలుకి తగిలి బుద్ధిత అని పైకి లేచి తాను ఆయనకి కూతురై జానకి అని పేరుతో ప్రకాశించింది. నేను ఆమె దర్శనం చేయడం కాదు, నా తల్లి అనుగ్రహించి నాకు దర్శనం ఇవ్వాలి. అందుకని ఇప్పుడు మళ్ళీ ఎలుగెత్తి ప్రార్థన చేశారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాస్సర్షి గణాస్త్విహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్. అలాగే వరుణ పాశహస్తశ్చ యస్యాత్మానౌ సృజస్య అశ్వినౌ చ మహాత్మానౌ మరుత సర్వయేవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవయ ప్రభు దాస్యంతి మమయే ఛాన్యే హెదృష్ట్వా పదిగోచరాః అని ప్రార్థన చేశారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణస్వామితో కలిసి ఉన్నటువంటి రామచంద్రమూర్తికి నమస్కరిస్తున్నాను. భాగవతులతో కలిసి ఉన్నటువంటి భగవానుడు పరమప్రసన్నుడై ఉంటాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.